ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 10వ భాగంలో 15వ అంశం చైతన్యం యొక్క అనేక విన్యాసములు అనే అంశం గురించి తెలుసుకుందాము. శ్రీరాముడు: హే మునీంద్ర, సర్వానుభవ రూపము, అనంతము, సర్వస్వరూపము అయినట్టి ఆత్మ యొక్క చమత్కారమే ఈ జగత్తు అని మీరు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు కదా. అంతా ఆత్మయే అయినప్పుడు దానికి దేహంలోని అహం అనే భావన కలిగి ఉండటం, ఒక రాయి, కొండ మొదలైన జడ పదార్థములందు అహంభావం కలిగి ఉండకపోవటం ఎందుకు జరుగుతోంది? అన్ని వస్తువులందు ఆత్మ అహంభావం కలిగి ఉండవచ్చు కదా. జడములందు నేను అన్నది ఎందుకు కలిగి ఉండటం లేదు? ఆ చైతన్య విరుద్ధములైన గోడ, రాయి, మట్టి, ఇల్లు వంటి రూపములను జాగ్రత్త స్వప్నాలలో ఎందుకు కలిగి ఉంటుంది? చైతన్యం సర్వదా చైతన్యమే అయినప్పుడు జడ రూపములనేవి ఉండకూడదు కదా. రాయి, కట్టె చైతన్య రూపం కాకపోయి ఉంటే అవి లేవు అనటానికి వీలు లేదు కదా. కనుక చైతన్యమునకు వేరైనది ఉన్నట్లే కదా. మరి చైతన్యం అనన్యం అనటం ఎట్లా? రాయి, కట్టె చైతన్య రూపంలో అయి ఉంటే అవి జడ రూపంలే కదా. చైతన్యము సత్తని అందుకే అనన్యమైనదని, చైతన్యం సత్తని అందుకే అన్యమైనది అసత్తని గదా సిద్ధాంతం. కాబట్టి చైతన్యం సర్వరూపమైనది అనేది జడ వస్తువుల పట్ల ఎట్లా సిద్ధిస్తోంది? ఒక శరీరం వలనే రాయి జడమా, చైతన్యమా? చైతన్యమునకు జడత్వం కూడా సిద్ధిస్తోందా? అది ఎట్లా? చైతన్యం కొన్ని చోట్ల జడంగా ఉండిపోతోందా ఏమి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓహో, మంచి ప్రశ్నే అడిగావు. చైతన్య విరుద్ధమైన జడరూపమగు రాయి కట్టెగా కూడా ఆగుచున్నదా అని కదా నీ ప్రశ్న. కదిలే శరీరాలు చైతన్యం అనవచ్చును కానీ కదలని రాయి, కట్టె చైతన్యం ఎట్లా అవుతాయి? అవి చైతన్యం కాకపోతే మరప్పుడు సర్వజగత్ చైతన్య స్వరూపమేవ అనే సిద్ధాంతం కుదరదు కదా. కట్టె, రాయి చైతన్యం కాకపోతే అప్పుడు చైతన్యం కొన్ని చోట్ల జడంగా కూడా ఉంటుందా అని కదా నీ సందేహం. సరే, జడంగా కనిపించే రాయి, కట్టె ఎట్లా చైతన్య స్వరూపంలో వివరిస్తాను విను. దేహధారియగు జీవుడు అనే చైతన్యము విశ్వరూప చైతన్యం. దీని మధ్య విశేషాలు చూద్దాము. 1. దేహధారియగు జీవునకు శరీరమంతా అహంకారం ఉన్నప్పటికీ కూడా, అనగా నేను అనే భావన ఉన్నప్పటికీ కూడా చేతులలో మాత్రమే ఇవి నా చేతులు అనే అహంభావం, కళ్ళ వద్ద మాత్రమే ఇవి నా కళ్ళు అనే అహంభావం ఏర్పడుతోంది, పాదాల వద్ద పాదాలకు సంబంధించిన అహంభావం మాత్రమే ఏర్పడుతోంది. ఇది దేహధారియగు జీవుడు అనే చైతన్యము. అయితే విశ్వరూప చైతన్యంలో 1 స్వస్వరూపమగు చైతన్యమునకు కూడా అట్లాగే దేహమునందు మాత్రమే దేహమునకు సంబంధించిన అహంభావం ఏర్పడుతుంది. అట్లే భూమి, ఆకాశం, రాది మొదలైన వాటి పట్ల ఆయా పరిమిత అహంభావములు కలిగి ఉంటుంది. దేహధారియగు జీవుడు అనే చైతన్యంలో 2. వృక్షాభిమానియగు జీవుడు వృక్షమంతటా అహంభావం సమంగా కలిగి ఉంటాడు. కానీ ఆకులకు సంబంధించిన అహంభావం, కాండం వద్ద కాండములకు సంబంధించిన అహంభావం కలిగి ఉంటాడు. విశ్వరూప చైతన్యంలో 2. సర్వరూపమగు చైతన్యము వృక్షంలో వృక్ష సంబంధమైన అహంకారము, పర్వతంలో పర్వత సంబంధమైన అహంకారము, మానవులో మానవ దేహాహంకారము వేరువేరుగా కలిగి ఉంటుంది. అంతేకాని మానవుని యందు పర్వతాహంకారం కలిగి ఉండటం లేదు. తర్వాత దేహధారి జీవుడు అనే చైతన్యంలో 3. ఆకాశ అభిమానియగు జీవునకు శూన్యత్వం నందే శూన్యత్వంను గూర్చిన అహంభావం ఉంటుంది. అతనికి వస్తురూప దేహరూప అహంభావం ఉండటం లేదు. ఈ విశ్వరూప చైతన్యంలో చైతన్యానికి శూన్యం నందు శూన్యమేవాహం భావం
మణి సువర్ణాది ద్రవ్యముల పట్ల ద్రవ్యత్వ అహంభావం కలిగి ఉన్నదవుచున్నది. 4 దేహధారియగు జీవుడు అనే చైతన్యంలో 4వది స్వప్నద్రష్టకు నిరాకార రూపమగు స్వప్నపురము పట్ల స్వప్న రూపత్వానికి సంబంధించిన అహంభావం ఉన్నది కదా. విశ్వరూప చైతన్యంలో 4వది సర్వరూపమగు చైతన్యమునకు స్వప్నమునందు స్వప్నాహంభావం, జాగ్రత్తనందు జాగ్రత్త అహంభావం కలిగినదై ఉంటుంది. తర్వాత దేహధారియగు జీవుడు అనే చైతన్యంలో 5వది మహాపర్వతాభిమానియగు జీవుడు ఇది నా శిలారూపం, ఇది నా వృక్షరూపం, ఇది నా జలరూపం ఇత్యాది వివిధ అహంకారములు కలిగి ఉంటున్నాడు. విశ్వరూప చైతన్యంలోనేమో 5వది సర్వాత్మయగు చైతన్యమునకు మహాపర్వతపుర ఆదిగా అహంకారాలు ఉండి ఉంటున్నాయి. అయ్యది సర్వాహంకార రూపం కలిగి ఉన్నదే ప్రదర్శితమవుతోంది. దేహధారియగు జీవుడు అనే చైతన్యంలో 6వది చేతన రూపయగు ఈ దేహి దేహమునకు గోళ్ళు, వెంట్రుకలు మొదలైన అచేతనములు కలిగి ఉండాలి అనే పట్టుదల కలిగియే ఉన్నాడు. ఇక విశ్వరూప చైతన్యం దాంట్లో 6వది సర్వరూపమగు చైతన్యం కాష్టశిలాదుల పట్ల కాష్టశిల అవయవత్వం, జడత్వం ధరిస్తోంది. దేహధారియగు చైతన్యంలో 7వది మనుజుడు చైతన్య స్వరూపుడే కదా, అతని దేహము, గోళ్ళు, వెంట్రుకలు, రక్తము, ఆకాశం ఇత్యాది ధర్మములు కలిగి ఉన్నది చేతన అచేతనాత్మకమై శోభాయమానంగా వెలుగొందుచున్నది కదా. ఇక విశ్వరూప చైతన్యంలో 7వది సర్వస్వరూపుడు శుద్ధ చైతన్య స్వరూపుడగు పరమాత్మ శరీరమగు ఈ జగత్తు కూడా స్వస్వరూపుడు శుద్ధ చైతన్య స్వరూపుడగు పరమాత్మ శరీరమగు ఈ జగత్తు కూడా స్థావర జంగమాత్మకాలతో చేతన అచేతనలతో కూడి శోభాయమానమై ఉన్నది. అయినప్పటికీ ఇదంతా నిరాకారం యథాతథ. దేహధారియగు జీవుని చైతన్యము 8వ అంశం జీవుడు కలలో అనేక దృశ్యాలు వాస్తవమే కదా అనే బుద్ధితో చూస్తున్నాడు. మెలకువ రాగానే స్వప్నాంతర్గతమైన స్వప్న భ్రమ క్షణంలో తొలగిపోతుంది. ఇక విశ్వరూప చైతన్యంలో 8వది ఈ జగత్తు కనిపించవచ్చుగాక, కానీ సమ్యక్ జ్ఞానంచే ఇదంతా శమించినదై జడ చైతన్యములుగా కాకుండా కేవల శుద్ధ చైతన్యంగా అగుపిస్తోంది. దేహధారి జీవుని చైతన్యంలో 9వది అతి దీర్ఘమైన అనేక బీభత్సాది విషయాలతో కూడిన స్వప్నం నుండి తెల్లారి మెలకువ రాగానే ఆ స్వప్నాంతర్గత విశేషాలు, స్వప్నం, ఆ స్వప్నద్రష్ట మటమాయమైపోతున్నారు కదా. ఇక స్వప్నద్రష్ట లేడు, స్వప్నం లేదు, ఏమయ్యారు? మౌన రూప చిన్మాత్ర ఆకాశంగా పరిణమిస్తున్నాడు కదా. విశ్వరూప చైతన్యము విశ్వరూప జీవుని చైతన్యం విశ్వరూప చైతన్యంలో 9వది అట్లాగే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఇక ఈ దృశ్యము ఈ దానిని దర్శించే ద్రష్ట ఇరువురు కూడా చిదాకాశ మాత్ర రూపలై తెలియవస్తున్నారు. జగత్తే బ్రహ్మమగుచున్నది. ఇక జడ చైతన్యం భేదం ఎక్కడ? బ్రహ్మమే జగత్తు. దేహరూపధారి జీవ చైతన్యంలో 10వది సముద్రంలో అసంఖ్యాక తరంగాలు పెళ్ళుబుక్కుతున్నాయి. సముద్రంలో అటు ఇటు సంచరిస్తున్నాయి. ఆ తరంగాలన్నీ కాలాంతరంలో ఏమి కాకున్నాయి. ఈ జలంలో నుంచి బయలువెడుచున్నాయో ఆ జలంలో ఆకారాదులన్నీ త్యజించి విలీనమవుతున్నాయి. ఇక విశ్వరూప చైతన్యంలో 10వది చిదాకాశం అనే మహాసముద్రంలో చిదాకాశానికి అనన్యమైనట్టి అనేక కోట్ల సృష్టులు, అనేక తరంగాలు ఉత్పన్నమై కొంతకాలం కనిపించి మరల చిదాకాశం నందే విలీనమైపోతున్నాయి. అయినా కూడా అసంఖ్యాక సముద్ర తరంగాల వలె అసంఖ్యాక సృష్టులు కనిపించినప్పటికీ చిదాకాశం యొక్క ఏకరూపత్వమునకు వచ్చే హాని ఈశాన మాత్రం కూడా లేదు. తర్వాత దేహధారియగు జీవుని చైతన్యంలో 11వది సముద్ర జలం తరంగాలు, బుడగలు, నురుగు, ఆవర్తాలు, సుడులు మొదలైన వివిధ రూపాలుగా ఒకే సముద్ర జలం కనిపిస్తున్నప్పటికీ సముద్ర జలం సర్వదా యథాతథమై ఉన్నది. తర్వాత విశ్వరూప చైతన్యంలో 11వది సర్వదా నిర్మల చైతన్యంను చిత్స్వరూపంలాగు అనేక సృష్టులు ప్రభవించి మరల ఎప్పుడో నిర్మల చైతన్యం నందు లయిస్తున్నాయి. అట్టి చిత్స్వరూపమున తరంగాలు, ఆవర్తల వలె సృష్టాదిగా అనేక సంజ్ఞలు రచించబడుచున్నాయి. ఓ రామచంద్ర, అజ్ఞానికి జగత్తులో తనకు సంబంధించినవి, సంబంధించనివి అనేక వస్తు విషయ సంఘటన వ్యక్తులు పరంపరలో అగుపిస్తున్నాయి కదా.
అయితే జ్ఞానికి ఈ జగత్తు యథాతథంగా సదా నిర్వికారమగు పరబ్రహ్మంగా విద్యమానమగుచున్నది. జ్ఞానుల నిత్య స్వభావమగు ఆత్మాహం దృష్టిని సుస్పష్టపరచడానికి ఇక్కడ ఒక చమత్కారమైన దృష్టపూర్వకంతమైన విశేషం చెప్తాను. ఒకానొక మహాసముద్రం ఉన్నది. దాని యందు ఎక్కడో ఎందుకో ఏదో సమయంలో ఒకానొక తరంగం ఉత్పన్నమైనది. తదితర తరంగముల లాగానే అది సుదీర్ఘకాలం అవిశ్రాంతంగా మహాసముద్ర జలంలో అటు ఇటు సంచరిస్తూ ఎంతో చంచలత్వం, వేదన, శాంతి, శ్రమ పొందినదై ఉంది. అట్టి ఉద్వేగము, వేదనలను తొలగించుకోవటానికి మార్గం అన్వేషించటం ప్రారంభించింది. చివరికి ఆ తరంగమునకు ఎవరో ఉద్బోధించారు. ఏమని? నీవు జలం నుండి ఉత్పత్తిని పొందావు. ఆ జలమునకు చేరగానే నీవు సశాంతిస్తావు. కానీ అప్పుడు ఆ తరంగం జలం ఎక్కడున్నది అని దానిని దర్శించి దాని యందు లయముంది, ఉపాయం ఏమిటి అని తీవ్రమైన ఆందోళనతో కూడిన అన్వేషణ ప్రారంభించింది. అప్పుడు దానికి మరెవరో ఇట్లా బోధించారు. ఓ తరంగమా, నీవు జలంతోనే తయారయ్యావు. జలానికి అన్యంగా నీవు లేవు. ఇక తరంగత్వమునకు సంబంధించిన నామరూపాదులు నీ యొక్క భ్రమయే. నీవు జలమునకు వేరైన క్షణమే లేదు. జలమునకు అన్యంగాని నీవు జలం కోసం వెతకటం ఏమిటి? పై అంశాన్ని గ్రహించిన ఆ తరంగం పరమానందమును, పరమశాంతిని పొందినది. తన జల సంచారం లీలగా, క్రీడగా కొనసాగించసాగింది. ఇప్పుడు నేను జలముని అని గ్రహించి ఆ తరంగమునకు నేను ఈ తరంగత్వము అనే బంధం తొలగించుకునేది ఎట్లా అనే ఆవేదన ఉండదు కదా. చైతన్య మహాసముద్రంలోని చైతన్య స్వరూపమే తరంగమే నేను అని గ్రహించిన తర్వాత ఇక నాకు మోక్షం ఎప్పటికీ? ఈ జీవుడు అనబడే బంధం, ఈ దేహబంధం, ఈ దృశ్యబంధం ఇట్లాగే ఉంటాయా? తొలగేది ఎన్నటికీ అనే సంశయ, ఆవేదన, ఆందోళనలు ఉండవు. ఈ జగత్తు బ్రహ్మము అనే సముద్ర జలం యొక్క తరంగం వలె భాసిస్తుంది. తరంగం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జలము సర్వదా జలమే అయినట్లుగా ఒకటి జగత్తు, రెండు జగత్తు యొక్క అభావం, ఈ రెండూ కూడా బ్రహ్మం యొక్క శక్తి చేతని స్థితి పొందిన వగుచున్నాయి. ఓ రామచంద్ర, స్వప్నంలో జడ చైతన్య పదార్థములను గాంచుచున్న స్వప్నద్రష్ట తన యొక్క స్వప్నమునకు అప్రమేయమైన స్వస్వరూపమును త్యజిస్తున్నాడా? లేదే. అట్లాగే చిదాకాశము తన శుద్ధ స్వస్వరూపమును కించిత్ కూడా త్యజించకుండానే పరస్పర ధర్మ నియమములకు చేతనాభావం కలిగి ఉంటుంది. అట్టి చైతన్యంతో కూడిన సమిష్టి భావన స్వరూపమే మనస్సు. ఆ సమిష్టి మనస్సే పితామహుడు, సంకల్పపురం వలె అకారణుడు, చిన్మాత్ర రూపుడగు ఆది ప్రజాపతి. ఇప్పుడు సువర్ణాభరణంను దృష్టాంతంగా తీసుకుందాం. ఒక బంగారు భుజకీర్తి నేను బంగారంగా అవ్వాలి, బంగారంగా ఉండాలి అనే ఆవేదన చెందటం ప్రారంభించిందనుకో. ఆభరణం నేను బంగారంని అనే ఆకారం ఆపాదితం. ఈ ఆకారం కలిగి ఉన్నంత మాత్రం చేత కానీ, ఇది తొలగటం చేత కానీ నేను బంగారం కాకపోవడం ఎక్కడిది అని గ్రహించిన తర్వాత ఇక దానికి ఆభరణత్వం ఎక్కడిది? అట్లాగే నేను సర్వదా చిదాకాశ రూపుడనని గ్రహించిన మహనీయునికి ఇక ఈ జీవుడు అనే బంధం, ఈ అహంకారం, ఈ జన్మలు, ఈ కర్మలు నాకు తొలగేది ఎట్లా అనే ఆవేదన ఎక్కడుంటుందయ్యా? ఈ సృష్టికి కర్తాగు బ్రహ్మదేవుడు సంకల్ప స్వరూపుడు, చిన్మాత్ర ఆకాశ దేహధారి, జన్మరహితుడు. ఇక ఈ జగత్తులో భాషించే అహం మొదలైనవి దానిని ఆధారంగా కలిగి ఉండి భాషించే తదితరములు, ఇవన్నీ కూడా బ్రహ్మదేవుని స్వరూపమే అయి ఉన్నవి. ఇక ఈ సృష్టి స్థితి లయాలంటావా? ఇవన్నీ కూడా చిదాకాశంలో శూన్యరూపాలైన చైతన్య చమత్కృతులే. చిన్మాత్ర ఆకాశం యొక్క స్వయం స్ఫురణే బ్రహ్మదేవుడు. అట్టి స్వయం స్ఫురణ నిర్మలము, స్వప్నతుల్యము, చిత్వతత్వము మాత్రమే అయి ఉన్నది. ఆద్యంతరహితమగు చిద్రూపమే స్ఫురణ మాత్రంగా సృష్టి స్థితి ప్రళయ విభ్రమ రూపంగా స్ఫురిస్తోంది. హిరణ్య గర్భరూప సమిష్టి మనస్సు విరాట్ అని చెప్పబడుతోంది. అట్టి విరాట్ యొక్క సంకల్ప నగరం వంటి నిర్మల స్ఫురణములే ఈ భువన సమూహ సృష్టి. అనగా ఆ చిదాకాశ రూపమగు విరాట్యే ఈ సృష్టి. ఆ విరాట్ ఈ సృష్టిని తన రూపంగా కలిగి ఉన్నాడు. స్వప్నద్రష్టయే స్వస్వరూపముగా అగుచున్నట్టు ఈ సృష్టియే అతని స్వప్నము. ఆ స్వప్నమే ఈ జగత్తులు, ఈ జాగ్రత్తలోని వ్యష్టి సమిష్టి జడదాది దేహరూపమును ధరించుచున్నది. సుషుప్తియే స్వప్నానుభవంగా ఉత్పన్నమగుచున్నట్లుగా అవిద్య అనే అంధకారంచే ఆవృతమైన ఆత్మయే జగదానుభవంగా బయలువెడల్చున్నది. ఆ విరాట్ రూపుడగు పరమాత్మకు కల్పాంతములందలి రాత్రి అవాంతర ప్రళయములు చిన్న పెద్ద కేశముల వంటివి. కాలము, క్రియ, పగలు, రాత్రి అతని అవయవ సంధులు. అగ్ని అతని ముఖము, స్వర్గము శిరస్సు, ఆకాశము నాభి. స్వర్గము శిరస్సు, ఆకాశము నాభి. అగ్ని ఇతని ముఖము, స్వర్గము శిరస్సు, ఆకాశము నాభి, భూమి పాదములు, సూర్యచంద్రులు నేత్రములు, దిక్కులు చెవులు.
ఈ ప్రకారంగా మన కల్పనే విరాట్ రూపంగా విజృంభించుచున్నది. ఈ విధంగా విశాల రూపుడగు విరాట్ భగవానుడు ఈ విశాల విశ్వం రూపంలో ఘనీభూతమై బాగుగా కనిపిస్తున్నప్పటికీ ఇదంతా స్వప్నంలో కనిపించే మహాపర్వతంలాగా స్థితి నొంది ఉన్నది. వాస్తవానికి ఈ విరాట్ పురుషుడు ప్రపంచరహితుడైన చిదాకాశ రూపుడే అయి ఉన్నాడు. జగత్ అనగా ఏదైతే చిదాకాశంను చేతనాత్మకముకు జీవరూపమును పొంది స్వయంగా అతిశయ రూపమును ప్రకాశించుచున్నదో అదే చిదాకాశ రూపముగు ఆత్మరూప జగత్తును చిదాకాశ రూపముగు ఆత్మయే పొందుచున్నదిగా అగుచున్నది. విరాట్ రూపము సర్వవ్యాపకమైన చిన్మయ ఆకాశమే స్వప్నంలో వ్యవహారంలాగా ఇట్లా విరాట్ రూపంగా జడ చేతనములతో కూడి భాసిస్తోంది. ఒకానొక నృత్య కళాకారుడు ఉన్నాడు. అతడు ఒక రాత్రి కళలో తాను నృత్యం చేస్తూ ఉండగా అనేక మంది ప్రేక్షకులు అభినందనలతో కరతాళ ధ్వనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్వప్నంలో జరుగుతున్నది ఏమిటి? ఆ స్వప్నం అందులోని ప్రేక్షకులు వారి వారి కళాభిరుచికి అనుగుణంగా నృత్యం చేసే తాను, ఆ నాట్యరంగం, అక్కడి వాయిద్యములు, తదితర వాయిద్యకారులు తాళ లయ విన్యాసంచే శబ్దసూత్రధారి ఇవన్నీ ఆ నటుని కల్పనే అయి ఆ నటుని స్వప్న స్వరూపమే కదా. అట్లాగే అనుభవకర్తకు చిదాత్మే అనుభవైక రసము స్వస్వరూపమైనట్టి స్వస్వరూప పరమాత్మయందు మాయావరణంచే స్వస్వరూపమును లేని దానివల్ల ఏమరిచి పరిచ్ఛిన్నమగు ప్రపంచమును తన స్వస్వరూపమున కల్పించుకొని ఆ కల్పనను తనకు వేరైన సత్యం వలె అనుభవిస్తోంది. ఇదియే మనసులో ప్రతి ఒక్కరికి మనోదర్శనంచే మనలో ప్రతి ఒక్కరికి మనచే దర్శించబడే దృశ్యమునకు గల సంబంధం. శ్రీరాముడు: స్వామి, ఈ దృశ్యము మాయా సమ్మిళితమైన స్వప్నరూపమేనని, స్వప్నంలో లాగా ఇది స్వస్వరూపమునకు వేరైనట్లు అనగా స్వస్వరూపం యొక్క తత్వమును ఏమర్చిన సందర్భంలో అన్యమగు జగత్తుగా అనిపిస్తుందని మీరు సిద్ధాంతపూర్వకంగా ఇంతసేపు సుస్పష్టంగా ప్రకటించుచున్నారు. మీ ఆత్మౌపమ్యేవ సర్వత్రా అను సిద్ధాంతము అమోఘము, అప్రతిహతము. అయితే ద్రష్టయగు జీవునికి దృశ్యమునకు గల సంబంధమును వేరువేరు విధాలుగా నిర్వచించి వేరువేరు గురువులు తమ శిష్యులకు వేరువేరు రీతులుగా ప్రబోధించటం లోకంలో చూస్తూ ఉన్నాం. ఆ గురు బోధానుసారం శిష్యుల యొక్క వారి అనుభవం ఉంటున్నట్లు ప్రకటించడం కూడా చూస్తున్నాం. అది అట్లా ఎందుకు జరుగుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, వేరువేరు గురువులు తమ శిష్యులకు వేరువేరు సిద్ధాంతాలు ద్రష్ట దృశ్యముల సంబంధం గురించి నిర్వచించడం జరుగుతున్నమాట నిజమే. ఆ స్థితిని అనుభవించి గురువులు అనుభవ వాక్యములను బోధించడం, ఆ శిష్యులు నిరూపణంగా అనుభూతి పొందడం కూడా జరుగుతున్నమాట నిజమే. వేదాంతులు వారి గురువులు వ్యాసులు, అర్హతులు వారి గురువులు అర్హత, సాంఖ్యులు వారి గురువులు కపిలముని, సౌగతులు వారి గురువులు. అట్లాగే సుతాంత్రిక వైభాషిక యోగాచార మాధ్యమికులు వీరు బుధులు, పాశుపతులు, గానాపతులు, వైష్ణవులు, శక్తులు. ఈ విధంగా వివిధ మతములు ఉన్నాయి. ఆయా గురువులు ఈ దృశ్యం ద్రష్ట భావనానుసారమని, ద్రష్ట ఊహా స్వరూపమని, ద్రష్ట యొక్క స్వస్వరూపమేనని, ఇదంతా మాయాకల్పితమని, ద్రష్ట కోసం భగవంతుడు ఈ విధంగా కల్పించారని, పరమాత్మ జగత్తులో లేడు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశంలో ఆవల ఉన్నాడు అని, బుద్ధికి ఈవల జగత్తు ఆవల పరమాత్మ అని, ఇహలోకంలో చేసినవి పరలోకంలో ఫలిస్తాయని, ఈ కనబడే ప్రకృతియే పరమాత్మ అని, పరమాత్మ ఎక్కడ ఏ రూపంగానూ లేనే లేడని, ఈ విధంగా ఆయా గురువులు తమ శాస్త్రములందు ఏ ఏ దృశ్య నిర్వచనం పొందపరిచి బోధిస్తున్నారో వాటన్నింటి యొక్క రూపంచే అన్యవర్తులకు శిష్యులకు వారి వారి వాసనానుసారమే వారికి బ్రహ్మము చెప్పబడిన రీతిగానే స్ఫురిస్తోంది. ఆయా వాదుల యొక్క నిశ్చయానుకూలమగు ఐహిక పారలౌకిక ఫలములుగా స్ఫురించేదంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఎవరు ఏ దృఢభావన కలిగి ఉంటే వారి పట్ల అదే సత్యంగా అనుభూతం అవటం బ్రహ్మం యొక్క ఒకానొక చమత్కారమైన ధర్మం అయి ఉన్నది. ఎందుకంటే ఆయా వాదులంతా ఆత్మ తమయందే ఆయా ఫలసిద్ధిని గురించి భావించి ఆయా రీతులుగా పొంది ఉన్నారు కాబట్టి, శిష్యులు కూడా అదే భావనచే అట్టి దేయగు ఫలమును సిద్ధించుకుంటున్నారు కాబట్టి, బ్రహ్మం యొక్క మాయ చమత్కారం సర్వాత్మకమైనది. సర్వుల వాసనానుసారంగా ఆయా శరీరమును ధరించి ఆయా ఫలములన్నింటినీ సిద్ధింపజేస్తుంది. బ్రహ్మం యొక్క మహిమ అట్టిది మరి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చైతన్యం యొక్క అనేక విన్యాసములు అనే అంశాన్ని గురించి విపులంగా తెలుసుకున్నాం. తర్వాత 16 అజ్ఞానం తొలగిందా అంతా బ్రహ్మమే.
శ్రీరాముడు. మహాత్మా, ఈ జగత్తు సంసార రూపం. దానిని ధ్యాన, తపో, సమాధి నిష్ఠల వంటి ప్రయత్నములచే తొలగించుకుంటే గాని బ్రహ్మం అనుభూతం కాదు. సాధకులు ఈ జగత్తును త్యజించగలిగే ఉపాయాలు ఆశ్రయించాలి అని కొందరు గురువులు అనగా జైన మతం తన శిష్యులకు క్రమగతిపూర్వకంగా బోధిస్తున్నారు. వారి అభిప్రాయం గురించి వ్యాఖ్యానించ ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ముందుగా మా అభిప్రాయముకు ఒక పరమసత్యమును ప్రకటిస్తున్నాను విను. సృష్టి ఆదియందు కేవలం చిన్మాత్రమే ఈ జగత్తుగా భాసిస్తుంది. స్వప్న ద్రష్ట యొక్క చిన్మాత్ర స్వరూపమే స్వప్నంగా భాషించుచున్నట్లుగా ఇది శాస్త్ర నిర్ణయం కనుక ఈ ముల్లోకంలో బ్రహ్మమే అయి ఉన్నాయి. ఇట్టి దృఢ జ్ఞానమే మోక్షోపాయ ఔషధం. బ్రహ్మం అనే మహాసముద్రం జలమునకు ఈ సృష్టిలో తరంగములు వంటివి. తరంగములన్నీ జలమే అయినట్లు సృష్టిలన్నీ బ్రహ్మమే. ఎండమావులలోని జలమునకు ద్రవత్వం ఎట్టిదో సృష్టిలో అనుభవం అట్టిది. అయితే అజ్ఞానుల దృష్టికి దుఃఖమయమై ఎట్లా దాటిపోవాలిరా బాబు అనిపించే జగదనుభవ వ్యవహారం జ్ఞానంచే తుడిచివేయబడుతోంది. అజ్ఞానం తొలగినప్పుడు ఆ జీవుడు జీవన్ముక్తుడవుతున్నాడు. అట్టి జీవన్ముక్తునికి వ్యవహారార్థం శేషించి ఉండే ఈ జగత్తు ఇక అక్కడ అద్వైతమా, ఏకమా, అనేకమా మొదలైన ప్రశ్నలు ఉండజాలవు. శ్రీరాముడు. స్వామి, జీవన్ముక్తులు, విదేహముక్తులు అనే 2 పదాలు ఆధ్యాత్మిక శాస్త్రంలో చోటు చేసుకొని ఉన్నాయి కదా. వారి ఇరువురి అనుభవం ఒకే తీరుగా ఉంటుందా, వేరు వేరు తీరులుగా ఉంటుందా? వారి జగత్తును ఏ ఏ విధాలుగా దర్శిస్తున్నారు లేక ఎట్లా సమన్వయించుకుంటున్నారు? వారిరువులో అధిక సుఖి ఎవరు? శ్రీ వశిష్ఠ మహర్షి. జీవన్ముక్తునకు జగత్తుగా కనిపించేది బ్రహ్మంగానే అయి ఉన్నది. విదేహముక్తునకు బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అనబడేది లేదు. స్వప్న సుషుప్తులలో ఒకదానిలో దృశ్యం ఉండవచ్చు, రెండవ దానిలో లేకపోవచ్చు. కానీ 2 నిద్ర రూపంలే కదా. అట్లాగే జీవన్ముక్తునికి దృశ్యము బ్రహ్మముగాను, విదేహముక్తునికి బ్రహ్మము తప్పితే దృశ్యం మొదలు లేనిదిగాను అవుచున్నప్పటికీ ఆ ఇరువురి చిదాకాశం యొక్క మూల నిర్వచనం ఒకటే కాబట్టి ఆ రెండింటి సుఖస్థితి సమానమే ఉన్నది. అంతేగాని భేదమేమీ లేదు. జాగ్రత్త స్వప్నంలో ఒకే నిద్రలోని విశేషములు అయినట్లు జీవన్ముక్త, విదేహముక్తులు ఒకే ముక్తి యొక్క పరమానంద భరితమైన 2 ఆత్మ సాక్షాత్కార చమత్కారాలు కలిగి ఉంటున్నారు. రాత్రి సమయంలో ఒక నగరం కనబడిందనుకో, తెల్లవారి లేచిన తర్వాత ఆ స్వప్న నగరం గురించి, ఆ భవనాలు ఎవరు కట్టారు, ఎందుకొరకై కట్టారు, ఆ జనులు ఎక్కడి నుండి వచ్చారు, మన బంధువు అట్లా ఎందుకు మాట్లాడారు, వారిని ఇప్పుడు కనుక్కుందామా అని మనం పరిశీలించే ప్రయత్నంలో ఉంటున్నామా? లేదు. స్వప్నానంతరం స్వప్నం లాగానే బ్రహ్మం ఎరిగిన తర్వాత ఈ దృశ్యం భాసిస్తుంది. అప్పుడిక ఏ వివేకి ఈ జగత్తు గురించి ఆసక్తి కలిగి ఉంటాడో చెప్పు. తత్వజ్ఞుడు సృష్టాదియందు నిర్వికల్పము, నిర్విషయముగా ఆత్మయందు సృష్టి జనించటానికి కారణమేమీ లేదు కనుక సృష్టి మొదలే ఉత్పన్నమై ఉండలేదని సృష్టి యొక్క యథార్థ జ్ఞానం కలగగానే స్వప్న దృశ్యంలాగా ఈ జగత్తు బాధితమైపోతుంది. జగత్తు మొదలలేదని తెలిసిపోతుంది. అందుచేత ఇందు దుఃఖాదులు కలిగి ఉండటం అర్థం లేని పని అని గ్రహించి ఉంటున్నాడు. జాగ్రత్త దృష్టి స్వప్నంలో వివిధ వాసనలచే ఆయా విశేషాలు ప్రదర్శనమై ఉండి ఉన్నప్పటికీ స్వప్నం అసత్యమేనని జాగ్రత్తలో ఎరిగే ఉంటున్నాడు కదా. అట్లాగే ఈ జగత్తులోని ఆయా వాసన సమూహములు దగ్ధమైన కాగితపు ఆకారము వలె జ్ఞానికి ఏమాత్రం క్లేశం కలిగించడం లేదు. ఈ విధంగా తత్వబోధచి ఈ దృశ్యం భ్రాంతి మాత్రంగా నిశ్చితమై బాధితమగుచున్నది. అంతేగాని జగత్తు పరమాణువుల సంయోగ వియోగం అనియో లేక కర్మ వ్యవహారముల ఫలితమనియో కాక దీనికి మూల కారణం దైవమనియో నిశ్చయం కలిగి ఉన్నంతకాలం భ్రాంతి తొలగిపోదని ముముక్షులకు నా మనవి. జగత్తు ఏదో కారణం చేత ఉన్నది గాని సత్యమే అని గాని భావించినప్పుడు అది ఆ అనుభవమునకు సత్యమేనని అనిపించినప్పటికీ జగద్భ్రమ తొలగదు సుమ. శృతులు ఇది స్వప్న సదృశమని సిద్ధాంతీకరించి ఉన్నాయి కదా. మరప్పుడు అతి సమీపమగు స్వప్న దృష్టాంతాన్ని జగత్తుకు ఎందుకు సమన్వించరాదో చెప్పు. జగత్తు స్వప్నం వలె భ్రాంతి అని చెప్పడానికి ఇంకొక ప్రత్యక్ష గుర్తు కూడా ఉన్నది. ఇది భ్రాంతిగాక సత్యమే అయి ఉంటే అప్పుడు ఈ మనుషులు తనకు ఇష్టమైన వస్తువులను స్వీకరించి అయిష్టమైన వస్తువులను త్యజించి వేసి హాయిగా సుఖంగా ఉండగలిగేవాడు. ఆకస్మిక దృశ్యంను గాంచకై హాయిగా ఎప్పుడు సుఖంను కలిగి ఉండేవాడు. అట్లా జరుగుతుందా? లేదు. ప్రతి జీవుడు ఈ దృశ్యంను వెంబడించి అనేక దుఃఖములను ఎందుకు కలిగి ఉంటున్నాడు? భ్రాంతిగా గమనించకపోవటం చేతనే. ఈ విధంగా ఈ జగత్తు భ్రాంతి మాత్రమేనని వేద విభాగములచే నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించబడుతోంది. సమాధి. శ్రీరాముడు.
స్వామి కొందరు యోగులు ఈ జగత్తు భ్రమాన్ని గ్రహించి జన్మజన్మలుగా అభ్యాసవశంచే సంస్కార రూపం దిద్దుకున్న ఇట్టి జగత్ భావోద్వేగం త్యజించి వేయటానికి ఏకాంత ప్రదేశంలో జగత్యాజ్య రూపము జగద్రహిత సమాధిని సాధనోపాయంగా గ్రహిస్తూ ఉంటారు. ఈ జగత్తు దుఃఖమయమని జగద్రహిత సమాధి యొక్క అభ్యాసంచే ఆనంద రూపమగు ఆత్మానుభూతిని సమాధి సేవనం యొక్క ఆవశ్యకతను గురించి విశదపరచండి. ఓ రామచంద్ర, ఈ జగత్తును ఏమర్చి జగద్రహిత సమాధిని ఆశ్రయించే వారి ప్రయత్నంలో ఈ జగత్తు సత్యమే అని ఒక భ్రమం కొనసాగుతూనే ఉన్నది. ఈ జగత్తును ఆత్మకు అన్యమైన దానిగా తలచి కొనసాగించే జగద్రహిత సమాధి మరల జడత్వమే అవుతున్నది. పైగా జగత్తును ఏమర్చాలి అనే ఆవేశం కలిగి ఉండి జగద్రహిత సమాధికై శక్తియుక్తులను వినియోగించడం అనేది సవికల్ప సమాధియే గాని నిర్వికల్ప సమాధి కాదు. అందుచేత అది సంసారమే అయి ఉన్నది. అట్టి జగత్తును త్యజించి వేయాలనే తపనతో కూడిన సమాధి వలన పరమ పురుషార్థముకు మోక్షం కలుగనేరదు. నిర్విషేక ధ్యానం సంసారమే అయి ఉన్నదని మరలా గుర్తు చేస్తున్నాను. అది శిల వంటి జడస్థితి అయి ఉన్నది. ఇక మోక్షము వికల్పాత్మకము సంసార రూపం కాదు, శిల వంటి జడస్థితి కూడా కాదు. జగత్తు నదలి ఆత్మ కొరకై నిర్వికల్ప ధ్యానం వలన జడస్థితి కంటే అన్యమైనది ఏదీ లభించదు. అట్ట సమాధి వలన ముక్తి లభిస్తుందనుకుంటే అప్పుడు మనుషునకు గాఢ నిద్ర వలన కూడా ముక్తి లభించేదే కదా. అందుచేత రామచంద్ర, ఉత్తమ ఆత్మజ్ఞానం ద్వారా ఒకటి జగత్తు ఆత్మయే భ్రాంతిచే కనిపిస్తుంది, జగత్తుగా ఆత్మయే భ్రాంతిచే కనిపిస్తుందని, రెండు ఆత్మ సర్వదా నిరతిశయ ఆనంద సచిదేక రస స్వరూపమని నిశ్చయించుటయే ఈ జగత్తు యొక్క లయము. అదే జగత్తు యొక్క అత్యంత భావం కూడా. భ్రాంతి హేతువగు ఈ జగత్తును ఆత్మకు వేరుగా దర్శించడం అనే అజ్ఞానావరణం క్షయించడమే భ్రాంతి క్షయం. జగత్తును ఆత్మరూపంగా దర్శించడమే ఆత్మ సాక్షాత్కారం. అట్టి సర్వం కల్విదం బ్రహ్మ మొదలైన వేదవాక్యార్థమైన నిశ్చల దృఢాభిప్రాయమే సమాధి కూడా. వివేకి జీవన్ముక్తత్వం అదియే సర్వము ఆత్మయాను దృష్టియే నిర్వికల్ప సమాధి అని, అనంతమగు నిర్వాణం అని కూడా చెప్పబడుతుంది. స్వస్వరూపమున వికారరహితంగా ఎట్లు స్థితి కలిగి ఉండడం అనబడినది కూడా అదియే. అట్టి చిత్ స్వరూప మాత్ర స్థితి అనంత సుషుప్తి అని, తురీయమని, నిర్వాణమని, మోక్షమని కూడా పిలువబడుతుంది. అట్టి సర్వము ఆత్మరూపంగా అనిపించడమే సమ్యక్ జ్ఞాన ఘనత్వం. అదే ధ్యానము. అట్టి దృశ్యం యొక్క అత్యంత ఆత్మభావపూర్వకమైన ఆత్మజ్ఞానమే పరమపదము. ఇదంతా ఆత్మస్వరూపమే అను అత్యంత దృఢ నిశ్చయమే వేద మహావాక్యముల సారం కూడా. మమాత్మ సర్వభూతాత్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ వంటి వేద మహావాక్యాల సారం కూడా. మోక్షస్థితి అనబడిది జడత్వం కాదు, ప్రకృతి విలయం వంటి సుషుప్తి కాదు, జగత్తును త్యజించిన జగద్రహిత సమాధి కూడా కాదు, సవికల్పం కూడా కాదు, సత్ శూన్యము నైరాత్మయ రూపము అనగా ఆత్మ అనబడేది లేదు అని తిరస్కరించి దర్శించడం వంటిది కూడా కాదు. ప్రియ రామచంద్ర, అది దృశ్యము పరమాత్మగా అనిపించే స్థితి. ఓ సర్వసభికులారా, ఈ దృశ్యం సర్వదా ఆద్యస్వరూపమగు పరబ్రహ్మమే. అట్టి శుద్ధ బ్రహ్మమే నేను అనునటి దృఢభావం పొందటమే మోక్షం. ఆ బ్రహ్మం అధిష్టాన రూపంచే సర్వదా యథాతథమే గాని దృశ్యము కాదు. ఏ అనుభవం కూడా అట్టి బ్రహ్మం కంటే వేరుగా అనిపించని స్థితియే పరమపదము. అది నిరతిశయ ఆనంద స్థితి. ఆత్మ యొక్క అట్టి ధ్యానముచే అంతా పరమాత్మ స్వరూపమేనని ఉంటే ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానం తప్పక లభించగలదు. అదే పరమ నిర్వాణం. అట్టి స్థితిలో ఈ జగత్తు ఇట్లా కానీ ఎట్లాగైనా కానీ కనిపిస్తున్నప్పటికీ స్వస్వరూపమగు ఆత్మగా అనిపించగలదు. అట్టి చిద్రూప పరమాత్మయందు ఏకత్వం లేదు, అనేకత్వం కూడా లేదు. అది పదార్థ రహితం కాదు, పదార్థ సహితము కాదు. అది సమస్త సత్ అసత్ పదార్థంలో సీమాంతరము అని చెప్పబడుతుంది. అట్టి స్వరూప స్థితియగు నిర్వాణం దృశ్యం యొక్క అత్యంత అసంభవపూర్వకమైనది, సర్వ విక్షేపరహితమైనది, నిరతిశయానందమయమైనది. అట్టి శుద్ధ బోధదయమగు శాంతరూపమే పరమపదం. అదే పరమ పురుషార్థమని గమనించు. అటువంటి ఆత్మస్వరూపమే ఈ దృశ్యము అను ఉత్తమ బుద్ధి ఈ యోగ వాసిష్టం వంటి మోక్షశాస్త్రముల పరిశీలనచే తప్పక కరతాళమలకం కాగలదు. అందుచేత మోక్షోపాయమైనట్టి ఈ శాస్త్రమును విచారణపూర్వకంగా జనులు పఠించెదరుగాక. అధ్యాత్మ శాస్త్రమును విచారణపూర్వకంగా పరిశీలించుటచే ఆత్మ యొక్క శుద్ధ జ్ఞానం లభించగలదు. 1. ఈ దృశ్యము దృశ్యంగా కాకుండా స్వస్వరూపము సత్యస్వరూపమగు చిత్స్వరూపాత్మగా అనిపించటం.
2. తానే అచిత్ స్వరూపాత్మక నిర్దుష్టంగా స్వభావసిద్ధంగా అనుభూతం కావటం. 3. నేనే ఈ సర్వత్రా సర్వదా సమరూపమై ఉన్నాను అని మమాత్మ సర్వభూతాత్మ అహం సర్వస్య ప్రభవు మత్తః సర్వం ప్రవర్తతే మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ మొదలైన ఉత్తమ వేదోపనిషత్ వాక్యాల అర్థసారం హృదయమంతా నిండిపోగా వేదార్థసారం సుస్పష్టమై అట్టి దృశ్యమంతా నా స్వరూపమే అనే దర్శనం ఈ మూడు మోక్షం యొక్క లక్షణాలు అయి ఉన్నాయి. అట్టి మోక్ష స్థితి తీర్థములను సేవించడం చేత గాని, అనేక దానములను చేస్తే గాని, స్నానాదుల చేత గాని, లౌకిక విద్యల చేత గాని, ధ్యానముల చేత గాని, యోగముల చేత గాని, తపో యజ్ఞాదుల చేత గాని లభించేది కాదు. మరి ఆత్మజ్ఞాన శాస్త్రముల యొక్క నిర్మల నిర్దుష్ట అవగాహనచే బుద్ధి సుసంపన్నమై ఉపనిషత్ ఈ యోగ వాసిష్టాది శాస్త్రముల సారం హృదయస్థమై అంగీకారయోగ్యమై భావనాభ్యాసాల వల్ల అనుభవ జ్ఞానం రూపుదిద్దుకొనుటచే అట్టి మోక్షస్థితి లభిస్తోంది. మిగతా సర్వ ప్రయత్నములు బుద్ధిని నిర్మలం, విశాలం, పవిత్రం చేస్తాయి. అప్పుడు ఆత్మ పమ్యేవ సర్వత్రా సమం పశ్యతి మొదలైన వాక్యముల అనుభవ జ్ఞానంచే అట్టి జీవుడు సర్వము ఆత్మగా దర్శించుటచే జగత్తును జయిస్తాడు. ఓ రామచంద్ర, సత్ అసత్ రూపము అనిర్వచనీయము అయినట్టి ఈ నామరూపాత్మక జగత్తు భ్రాంతి మాత్రమే అయి ఉన్నది. అయితే అజ్ఞానంచే సత్యముగా అనిపిస్తోంది. నిద్రారహితమగు చిదాకాశమే చిదాకాశమును ఇట్లు స్వప్నరూపమై జగదాకారముగా స్థితిరొంది ఉన్నదని గ్రహించు. ఇదంతా ఆత్మకు వేరుగా అనిపించటమే భ్రమ. ఇది ఆత్మకు వేరైన జగత్తు అని భ్రాంతి లేక మాయ తపస్సులచే గాని, తీర్థములు సేవించట చేత గాని తొలగేది కాదు. అవన్నీ స్వర్గాది సుఖప్రదమైన లోకములు ప్రాప్తించజేయగలవి గాని ముక్తిని కాదు. ముక్తి కొరకై జ్ఞానమయమైన ఆత్మదృష్టిని పెంపొందింపబడి పరిరక్షింపబడక తప్పదు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. భ్రాంతి పూర్తిగా తొలగాలంటే ఆత్మజ్ఞానమయమగు మోక్షోపాయమైన వశిష్ఠ రామ సంవాదం వంటి శాస్త్రములను ఆత్మదర్శన భాగ్యం సంపాదించుకున్న మహనీయుల వాక్య అభిప్రాయములను సేకరించి హృదయస్థం చేసుకోవటమే ఉపాయం. క్రమంగా సర్వము పరమాత్మ కళామయంగా దర్శిస్తూ ఉండగా మనోబుద్ధి చిత్త అహంకారాలు పవిత్రమై అవన్నీ వాటి వాటి విషయములతో సహా పరమాత్మ రూపంగానే అనుభవం అవుతున్నాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత ఇక చీకటి, ఆ చీకటిలో కనిపించిన ఆకారాది వికారముల గురించి మీమాంస ఎక్కడిది? నిర్మల జ్ఞానమును కలుగజేయగల అధ్యాత్మ శాస్త్రముల యొక్క అర్థముచే సాంసారిక భ్రాంతి అంతా పూర్తిగా తొలగిపోగలదు, శమించగలదు. అయితే అందుకు అత్యవసరమయ్యున్న నిర్మల మనోబుద్ధులను తపస్సు, తీర్థము మొదలైనవి ప్రసాదిస్తున్నాయి కనుక అవి అత్యవసర సాధనములుగా శాస్త్రములు ప్రతిపాదిస్తున్నాయి. వాయువునందు వాయు తరంగముల వలె జలమునందు ద్రవత్వంలాగా స్వస్వరూపముగు చిదాకాశమునందు ఈ సృష్టి స్థితి లయముల ప్రతిభాసాలు కనిపిస్తున్నాయి. ఇవి ఉంటే ఉండని, లేక ఉండకపోని ప్రతిభాసా మాత్రమగు ఈ జగత్తుగా దర్శనమయ్యే దానిని ప్రక్కకు ఉంచి అది ఏ ఆత్మయందు సర్వదా భాసిస్తుందో అట్టి ఆత్మదర్శనము సర్వదృష్టి సంబంధమైన రుగ్మతలు వాటికి అవే తొలగుతాయి. అప్పుడిక సాంసారిక భ్రాంతి మాత్రంగా గమనించబడిన తర్వాత ఆత్మీయ దృష్టి స్వభావ సిద్ధమే అగుచున్నది. ఇక ఆపై తొలగించవలసినదేమిటి, పొందవలసినదేమిటి? కాబట్టి రామచంద్ర, వటవృక్షానికి ఆకులు పూయటం, రాలడం ఆ వృక్షంలోని విభాగమే కదా. వాయువులో అసంఖ్యాక తరంగాలు ఉద్భవించటం వాయువు యొక్క స్వభావమే అయి ఉన్నది కదా. మాయాశబలితమైన చిదాకాశమునందు యథాస్థితి కలిగి ఉన్న ఈ జగత్తుల యొక్క సృష్టి స్థితి లయాలు చిదాకాశమునకు వేదికి కాదు. చిదాకాశమే మాయచే జగత్తుగా కనిపిస్తోంది. కనిపించే జగత్తు స్వస్వరూపమగు చిదాకాశంగా అనిపించటమే మోక్షం, నిర్వాణం, విదేహముక్తి, ఆత్మాలయం, పరమాత్మత్వం, పరమాత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం మొదలైన ఆయా శబ్దములచే ఉద్దేశించబడుచున్నాయి. ఆ శబ్దములన్నీ ఒకదానికి మరొకటి పర్యాయ పదములేనయ్యా. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అజ్ఞానం తొలగిందా అంతా బ్రహ్మమే అనే విషయాన్ని తెలియజేయడం చూసాము. దీనితో మనకి ఈ యొక్క 10వ భాగం అనేది పూర్తి అయ్యింది. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.